ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సౌమ్యవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్యగ్రహం, విష్ణుప్రియుడు. విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. తులసి కోట దగ్గర ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి ఉదయం 7:04 వరకు, అనంతరం తిథి బహుళ త్రయోదశి. నక్షత్రం రోహిణి తెల్లవారుజామున 4:39 వరకు. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి చంద్రుల సంచారం వృషభ క్షేత్రంలో, చంద్రుడికి ఉచ్చస్థితి. వీరిద్దరి కలయిక ఇక్కడ మంచి గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి అభివృద్ధికి దోహదపడుతుంది. రవి శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేష క్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ సంభాషణ ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ వృద్ధి ఆనందానికి దారితీస్తుంది. ప్రగతి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సాధించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. మనోధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ధైర్య సాహసాలు కనబరచగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యంతో కార్యకలాపాలు చేపట్టలేకపోతారు. భీతి కొనసాగుతుంది. సంశయాలు ప్రబలమవుతాయి. సంకోచాలు కూడా ఉంటాయి. తెగించి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. వ్యాపార రంగం వారికి వివిధ రకాల మార్గాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత క్రమబద్ధీకరించుకోలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం రాజకీయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యకలాపాలు విద్యార్థులు కొనసాగించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయపాత వృత్తి వారికి లభిస్తాయి. వైద్య వృత్తి వారికి సూక్ష్మత పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు సినీ రంగం వారు నియంత్రించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంయమనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా
చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. ఆర్థిక ఒత్తిళ్లు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉంటుంది. సమర్థతతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. మహిళలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి లాభిస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి జటిలమవుతాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు గట్టి ప్రయత్నాలతో మాత్రమే సుసాధ్యపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. పేరు ప్రఖ్యాతులతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. గతంలో చేయనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి ప్రశంసలు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో అవలీలగా విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మానసిక ధైర్యం మహిళలకు పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు వ్యాపార రంగం వారు గుర్తించగలుగుతారు, సవరించగలుగుతారు. సమర్థతతో ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిలో తారసపడతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీనారాయణని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. నూతన స్నేహాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాల్లో పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. మహిళలు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. విముఖత విద్యపై కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి వికటిస్తాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఆలస్యంగా లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. అభద్రతా భావం పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన స్నేహాల ద్వారా మంచి అవకాశాలని కూడా వినియోగించుకోగలుగుతారు. అభివృద్ధి కుటుంబ పరంగా ఆనందానికి దారితీస్తుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు మహిళలకు ఆర్థికంగా లాభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ పర్యటనలు వంటివి
సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి ఉపకరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించటం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికమవుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితుల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు మహిళలకు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆధారపూరిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి ప్రతికూలతని పెంచుతాయి. మానసిక క్లేశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా ఆనందదాయకంగా ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతోంది. గతంలోని కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు అవలీలగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. గృహ ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు రాణిస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. పునః ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ప్రారంభమవుతుంది. మహిళలకు సంతోష సంఘటనల ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి అనుకూలతను పెంచుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. కాలయాపన అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో కొనసాగుతుంది. స్తబ్దతతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. మానసిక క్లేశాలు మహిళలకు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు తద్వారా ఖర్చులు కూడా అధికమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అశ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహన లోపిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి సామాన్యం. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి గట్టి ప్రయత్నాలతో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ ప్రయత్నాల్లో పొరపాట్లు దొరుకుతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వృత్తిపరంగా వేధిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. అనిశ్చితి ఆర్థికంగా మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరుచుకున్నప్పటికీ అసంతృప్తి కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి క్రమక్రమంగా మెరుగవుతాయి. కాలయాపన వైద్య వృత్తి వారికి వృత్తిలో కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు వేగవంతం కావాలని, వృత్తిలో అభివృద్ధితో కూడినటువంటి విజయాలు సాధించాలని, అనుకూల పరిస్థితులు గృహపరంగా పొందాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.